పొలాల్లో కానీ పసుపు కంపల్సరీగా తోటలు ఉండేది, పాడి పంటలు కలిసి ఉండేవి, మధ్యలో ఇల్లు ఉండేది, అక్కడ పొలం ఉండేది ఊళ్ళో చివరి ఎక్కడో, ఇక్కడ ఆవులు ఉండేవి, లేకపోతే ఇంటి దగ్గర ఉండేవి, లేదా పొలాల్లో ఉండేవి. ఖచ్చితంగా పసుపు వేసుకునేవారు. దాన్ని ఇలా పీకి అంటే అలా పీకి లేదు అల్లం నూరినట్టే నూరి శుభ్రం కూరలు వేసుకునేవారు. మామూలుగా అయితే పసుపు ఎప్పుడు ఉంచేయచ్చు, భూమిలో తీయక్కర్లేదు, ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. ఏమవ్వదు దానికి, తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని లేట్ అయ్యే కొద్ది మొక్క వస్తూ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ తయారవుద్ది, నెక్స్ట్ ఇయర్కి వస్తాయి కదా. సో మీరు పీకకపోయినా మళ్ళీ మొక్క వస్తే కానీ ఇది మొత్తం అంతరించిపోదు. ఇంత అద్భుతమైన పరిజ్ఞానం ఉండగా, ఇంత అద్భుతమైన భూమి ఉండగా, ఆ లోపల ఆహారం మీకు దాచిపెట్టే పద్ధతి ఉండగా, ఎందుకంటే సూపర్ మార్కెట్కి వెళ్తారు ట్రే పట్టుకుని ఫ్రిడ్జ్లో అదే. సో భూమి ఫ్రిడ్జ్ అనే ఒక భూమి ఉండగా మళ్ళీ కొత్త ప్రిజర్వేటివ్. అసలు ఫ్రిడ్జ్లో ఉండే వస్తువు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, భయపడద్దు. మార్చరీలో పెట్టిన శవంతో సమానం ఫ్రిడ్జ్లో వస్తువులు. నిజంగా సీరియస్గా మీరు కావాలంటే టెస్ట్ చేయించుకోండి, ఎవరినన్నా అడగండి. పసుపు ఎందులో ఉండాలి, కారం ఎందులో ఉండాలి, ఉప్పు కుండలో ఉండాలి, వాటర్ కుండలో ఉండాలి, వండుకోవడం కుండలో, వీటిలో ఉల్లిపాయలు అవి, మన ఇత్తడిలో కొన్ని, బుట్టల్లో కొన్ని, ఇవేమో ఎదురు బుట్టలు ఉండేవి, మొత్తం ప్లాస్టిక్ అయితే స్టీలు. ఇక మా పిచ్చోళ్ళకి అన్నీ దొరుకుతాయి కదా. లేదు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు నా దగ్గర ఏమన్నా లేని కనిపిస్తున్నాయి మీకు ఎకో ఫ్రెండ్లీ. అబ్బా అయ్యో పసుపు అరకు అడవి నుంచి వచ్చిందండి. ఇది దంచి చేపించామన్నమాట, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే దంచి చేసింది 800, కాకపోతే మనకు వాళ్ళు తెలుసున్న వాళ్ళు, అందుకే మనకు 500. ఇది బ్లాక్ పసుపు, నల్ల పసుపు చెప్పాను కదా. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో భాగం చేసుకోండి, దొరికితే ఎక్కడైనా. మేము ఎక్కువగా పండించడానికి సీడ్ చేశాను, ఇప్పుడు ఇవ్వలేను నేను. ఖచ్చితంగా ఇమ్మంటారా ఏంటి, నాకు సీడ్ రాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. అసలే ఇదంతా పసుపు అవ్వాల్సింది అవ్వలేదా భూమి బాగోక. నెక్స్ట్ ఇయర్కి మేబీ బాగా గుల్ల చేసి ఎక్కువ ఎరివేసి ప్లాన్ చేస్తాను అనమాట. అసలు ప్రాణ ఉసురు మంద బయట దిగానే ఇదేంటి పిలకలన్నీ అవ్వాలండి, అవ్వలేదు. ఇది గ్రే కలర్లో ఉంటుంది, బ్లాక్కి గ్రేకి మధ్యలో ఉంటుంది. అసలు అద్భుతమైన ఆయుర్వేదం ఉంది దీంట్లో. క్యాన్సర్, మెయిన్ క్యాన్సర్ అంటే ముందే వాడేస్తే ఇంకా రాదు అని. అది ఇదేమో దేశవాళీ నాటు పసుపు నార్మల్. ఎప్పుడు దొరుకుతుందా ఇప్పుడు హైబ్రిడ్ అయిపోయింది. ఇదే హైబ్రిడ్, కాకపోతే కొంచెం లావ్ వస్తుంది, హెల్తీగా ఉంటుంది. ఇదేమో సన్నగా ఉంది చూసారా. ఇది కూడా మనకి స్పెషలే. ఇది మీరు 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకెళ్ళండి కంపల్సరీ. సేల్కే పెట్టాను, కాకపోతే యాంటీబయాటిక్ డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను తీసుకెళ్ళిన తర్వాత కూరల్లో వాడొద్దు దీన్ని. ఇట్లాంటి బుట్ట ఏదైనా ఒక చిన్న బుట్ట కావాలంటే తీసుకెళ్ళండి, నేను ఇస్తాను. అదే నేను కాస్ట్ చెప్తాను, భయపడద్దు, ఎక్కువేమవదు. ఆ బుట్టలో పెట్టుకునేది పక్కన పెట్టి ఎండిపోయే వరకు పిల్లలకి కొంచెం నూరి ఆవు పాలల్లో వేసి 2 రోజులకి 3 రోజులకి వస్తే తాగించండి ఆవు పాలల్లో. ఎందుకంటే అది వేడి ఇది వేడి, రెండు కలిసి ఆ వేడి అనేది బాడీలో ఉన్నప్పుడు క్యాన్సర్ దగ్గర రానివ్వదు. ఎప్పుడు కూడా బాడీ వేడిగా సూర్యుడు లేనిదే ప్రపంచం సృష్టి ఉందా మరి? ఎందుకంటే బాడీ వేడి అంటారంటే వస్తువులు నాకు అర్థం కాదు. ఆవు పాలు వేడి అంటారు, సరే సూర్యుడు వేడండి, పంపించేద్దాం ఎక్కడికన్నా. అరే సూర్యుడు ఎక్కడ పంపిద్దామండి, సూర్యుడు వేడి కదండి, ఇప్పుడైతే అగ్నిగోళం. తాకూడదు, అమ్మ హై ఎనర్జీ అంటే భరించలేరు. ఇప్పుడు ప్యూర్ కదా, మిక్సీ పట్టొద్దు. అంటే మళ్ళీ మిక్సీ కూడా దరిద్రమే కదా, ఏదో బాధ. మీరు కావాలంటే ఏదన్నా ఉందనుకోండి రోలు, దాన్ని చిన్న ముక్క తీసుకుని దంచండి, బాగా దంచి మీరు వాటర్లో మరగబెట్టి. జలుబు అస్సలు మీకు జస్ట్ 1 ఇయర్ కరెక్ట్గా వాడండి, ఎక్కడైనా దొరికితే. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ పిల్లలకి కానీ మీకు కానీ సీజనల్ జలుబులు వస్తే నన్ను అడగండి, మళ్ళీ ఐస్ క్రీమ్ తినిపించొద్దు. ఏమంటే మీరు చెప్పింది అబద్ధం, జలుబు వచ్చేసిందంటే మీరు ఇంట్లో ఏం చేశారని సీసీ కెమెరా పెడతాను అప్పుడు కదా. మీరు మళ్ళీ ఐస్ క్రీమ్ కొంచెం అప్పుడప్పుడు ఇవ్వండి, పాపం ఇవ్వకపోతే నన్ను అంటారు మిమ్మల్ని కదా, ఎవడో చెప్పుంటారు మీకు. జాడీలో పసుపు ఎంత ఉందో కదా, సో షెడ్లో మనం ఎంత ఉందో. ఆ బంగారం కడితే ఇంకెంత బాగుంటుందో, కానీ దెబ్బకి ఇలా ఉందంటే ఇది కింద పడుతుందేమో కదా. అది ఇంకేంటంటే బ్లాక్ పసుపు, ఇది కస్తూరి ఉంది కానీ నాకు దొరకలేదు, అది ఎత్తుక్కోవాలి. అది మన స్కిన్కి, మన ఉమెన్కి పార్లర్కి వెళ్ళొద్దు అసలు. నో, డబ్బులు తగలేదు. పార్లర్ లేదు, బాడీ హెయిర్కి కూడా ఉన్నాయి మా దగ్గర. గోరింతాకు తెలియని ఉంటుంది, గోరింతాకు
ఇప్పుడు నేను నాకు 45, మా పిల్లలు చూడండి పెళ్ళిడికి వచ్చారు, ఇప్పుడిప్పుడే వైట్ వస్తుంది, కానీ దాన్ని బ్లాక్ ఎలా చేస్తాను, చాలా కష్టపడతాను. మా దొడ్లో ఉసిరికాయలు ఉన్నాయి కదా, మహానుభావుడు ఇల్లు ఇవ్వడం వల్ల ఆ ఉసిరికాయలు ఆ ఉసిరికాయలు, మా నువ్వుల నూనె కానీ మా కోకోనట్ ఆయిల్ కానీ ఇందులోది కట్టెలు పోయి మట్టి గుంట్లో కాసేస్తాను 2 కలిపి, దాన్ని అప్లై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హెయిర్. ఆ తర్వాత చూసారా అన్ని ఏమండి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒకటే ఉందా, ఆ పొలంలో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంతకీ ప్రొడక్ట్ పెట్టమన్నారు కానీ పొలం కొంటాను, ఇల్లు కొంటాను, ఉసిరి చెట్టు పెంచుతాను, నేను చేసుకుంటాను. యాక్చువల్లీ ఆ స్టోరీ పెట్టడానికి కారణం కూడా మెయిన్ అదే, అంటే అది ఇప్పుడు ఇలాగ కాచి నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. పికిల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పికిల్స్ అసలు ఎక్సలెంట్ పీనట్ బటర్స్ బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ప్రమోదు, అఖిల వీళ్ళిద్దరూ నా నేషనల్ స్టూడెంట్స్ అనమాట, ఇంతకుముందు నుంచి వాళ్ళు చేస్తున్నారు. అఖిల మాత్రం నా ఫ్రెండు. ప్రమోదు కర్ణాటకలో శైలేష్ అని ఒక పెద్ద వ్యక్తి, ఎవరన్నా విన్నారో లేదో, చాలా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ అనమాట ఆయన బై ప్రొడక్ట్స్ మీద. పీనట్ శైలేష్ గారు గూగుల్లో కొట్టండి, ఆయన దగ్గర స్టూడెంట్స్ అనమాట ప్రమోద్ గారు. వీళ్ళు చిన్నపిల్లోడు, 25 ఏళ్ళు ఎంతో ఉంటాయి వాడికి, 24 ఏళ్ళు పిల్లలకు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి బై ప్రోడక్ట్ మీద పనిచేస్తున్నారు. 6 years ప్రాక్టీస్ అయిపోయింది. వాళ్ళు కూడా బిహెచ్ఎల్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రోడక్ట్, అది తీసుకొచ్చి మన స్టోర్లో పెడతారు. 5 కట్సింగ్ మరి ఆ షెడ్ పని చేస్తారు అందరూ. నాగోలు అవుట్స్కట్స్లో తాటి దూలాలు దొరికినాయి, మోసుకొచ్చేద్దాం. లేదు అవ్వదు, ఎక్కడైంది, దూలాలు తీసుకొద్దాం. తర్వాత ఈ ఆకలి శంసాబాద్ ఎయిర్పోర్ట్ అవతలు దొరుకుతాయి, తీసుకొద్దామా, రండి మీరు తీసుకోవచ్చు. తర్వాత ఈ వేసేవాళ్ళు వసంత నుంచి రావాలి, వాళ్ళకి స్టేయింగ్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు తవ్వాలి. సో కుంకుమ కూడా వచ్చిందా, అచ్చి బాబాయ్. కుంకుమ ఎప్పుడు కూడా వెండి బరుణంలో ఉండాలి, లేదంటే బంగారం బరుణంలో ఉండాలి, అది కెపాసిటీని బట్టి. లేదు అంటే అప్పుల్లో చిన్న పింగాణి దాట్లతో చేసేవారు పూర్వం, బర్రెలు వచ్చే కుంకుమ బర్రెలు స్టోన్ తోట దేంట్లో చేసేవారు. అది లేకపోతే పేదవాళ్ళంతా కూడా కుంకుమ దీంట్లో పెట్టేవారు. చెప్పాలంటే ఈ అన్నిటికంటే ఇది గొప్పది. అంటే ఇది దేనికి ఉపయోగిస్తాం, భగవంతుడికే కదా అది. సో పేదవాళ్ళు తెలిసి చేస్తారో తెలియజేస్తారు, కానీ చాలా గొప్పగా చేస్తారు అని మనం అనుకుంటాం. రిచ్ పీపుల్ అనుకుంటామండి, విగ్రహం కొనిచ్చాము, అబ్బో ఇంకా దేవుడు పక్కన ఉంటాడని. ఖచ్చితంగా అసలు చుట్టుపక్కల కనిపించడండి. ఒకవేళ పొరపాటున మీరు విగ్రహం కొనిచ్చారనుకోండి, కొబ్బరి చెప్పులో కుంకుమ పవిత్రత ఉంటుంది, ఎందుకంటే కొబ్బరికాయ మన దేవుడు వాడతాం కాబట్టి. ఇది మనకి ఈరోజే వచ్చిందండి. పసుపు కొమ్ములు దంచేసిన తర్వాత దాంట్లో కుంకుమ రాళ్ళు దొరుకుతాయి బయట, అవి మనం తయారు చేయలేము, బయట నుంచి రావాలి. కుంకుమ రాళ్ళుని ఇవి కలిపి దంచగానే ఇట్లా కుంకుమలాగా తయారవుతుంది. అది మామూలుగా ఇలా కుంకుమ రాళ్ళు చాలా కాస్ట్ ఉంటాయి, పసుపు కూడా ప్యూర్ దొరకదు. అందుకని ఆ 2 కాకుండా కుంకుమ డిఫరెంట్గా తయారు చేస్తున్నారు బయట కల్తీగా. అందుకే మీకు అది చాలామందికి పడట్లేదు, స్కిన్ రావడము, ఎలర్జీస్ రావడము, ప్యాచ్లా రావడం. అలా కాదు, ఒకవేళ ఎలర్జీ ఉంటే పోగొట్టే గుణం దీనికి ఉంది, అంతేగాని ఎలర్జీ తెచ్చే కుంకుమ ఏంటండి. అదే కదా అంత సృష్టిని అంత తిరగేసేసి. రాముడు ఎందుకు అంత అందంగా ఉంటాడంటే కంపల్సరీ సింధూరం లేకుండా బయటకు వచ్చేవారు కదంట వాళ్ళ నాన్నగారు, కంపల్సరీ. కైక, అది కూడా కౌశల్య కాదు, కైకే కదా తను పెంచిన తల్లి, చాలా ఇష్టం. అసలు ఆయన అందానికే సాక్ష్యం ఇది. అది కూడా ఎంత బాగా పెట్టుకుంటాడంటే, అంటే నిజం రాముడు మనం చూడలేదు కదా, విగ్రహాలు కూడా కరెక్ట్ కాదంటున్నారు. అంటే ఇంకెంత అందంగా ఉంటాడో, అంటే విగ్రహం చేయలేనంత శక్తిగా ఉంటాడేమో. ఒకవేళ ఫ్రెండ్స్ లాగా అయిపోయారండి, అంటే చాలా బాగుందండి, స్నేహితులాగా అయిపోయారు. కస్టమర్స్ అందరినీ కస్టమర్స్ లాగా చూస్తాం కదా, వస్తారు కొనుక్కుని వెళ్ళిపోతారు. ఎందుకో తెలియదు, నాకు ఇంత పిచ్చిగా చేయడం వల్ల, లేకపోతే ఈ వాతావరణం ఇష్టపడడం వల్ల, ఈ వాతావరణం ఇష్టపడిన వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. ప్రొడక్ట్ కోసం పక్కన పెట్టండి, అది మేబీ 50% ఉండొచ్చు. ఇక్కడికి రావాలి, వీడియోలో చూసి చాలా బాగుంటుందేమో. పద్ధతిగా ఉందండి, పద్ధతి. అదే ముగ్గులు, అది కూడా భయంకరమైన చెత్త బుట్ట లాంటి హైదరాబాద్ సెంటర్లో కాదు, ప్లాస్టిక్. అది కూడా హైదరాబాద్ సెంటర్లో క్రియేట్ చేయగలిగాను అంటే నిజంగా పరమేశ్వరుడు, అంటే ఈశ్వరుడు ఆజ్ఞ లేదే చీమైన కొట్టదు కదా. My name is Joanna and today I came to the farm and I held both the plastic bag and the cloth bag, and I felt that the cloth bag is softer and feels better.
ప్లీజ్ చేంజ్ ఎవ్రీ వన్. ఏమంటారు, అర్థను బతికించండి. సో చాలా నాశనం చేసేస్తుంది ప్లాస్టిక్. Plastic is not good for health. సో వి Save ఫైట్. our environment. Plastic is not good for health. ఓ మై గాడ్, షీ ఈజ్ ఆల్సో కాటన్ క్యాప్. Yes. ఓకే, 10 రూపీస్కి 20 రూపీస్కి బేరం ఆడొద్దు ప్లీజ్. దీంట్లో పెట్టుకుని తీసుకెళ్ళండి వెజిటేబుల్స్ అందరూ. మళ్ళీ రీయూస్ Yes. ఎవ్రీ టైం. 5 years అన్నా Can be reused, whereas plastic we can't reuse it, right? Cloth bags can be reused, but plastic bags cannot be reused. Please use. So please use cloth bags. హలో అండి, మా స్వచ్ఛమైన ఆహారం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నామో, న్యాచురల్ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలన్నా, ఇలా ఈరోజు మీరు చూసినట్టు ఇలా మార్కెట్కి వచ్చి అన్ని మా పొలాలు, మా ఆవులు అండ్ మా ప్రోడక్ట్స్ అని స్వయంగా చూసి అమ్మతో మాట్లాడి తీసుకోవాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ద నెంబర్ ఇస్ 9347500360. I repeat 9347500360. ఒకవేళ ఈ నెంబర్ బై మిస్టేక్ ఎత్తపోయినా విల్ ట్రై టు కాల్ యూ బ్యాక్ విత్ ఇన్ 2 days. అదర్వైజ్ ప్లీజ్ డూ మెసేజ్ వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అసలు ఏమేమి ఉంటాయి ప్రొడక్ట్స్ అవన్నీ పంపిస్తాము. అండ్ ఆల్సో ద ఫార్మ్స్ లొకేషన్ ఇవన్నీ పంపిస్తాము. సో బేసిక్లీ ద ఫార్మ్ ఇస్ నియర్ చిల్కూర్ బాలాజీ టెంపుల్. సో అక్కడ నుంచి 7 kilometers చంద్రనగర్ ఎక్స్ రోడ్స్ అని అక్కడ ఉంటుంది పొలం, రోడ్ పక్కనే. సో మీకు గూగుల్లో స్వచ్ఛమైన ఆహారం అని నొక్కినా యుల్ గెట్ ది లొకేషన్. మోస్ట్లీ సాటర్డే సండేస్ అమ్మ పొలంలో ఉంటారు. సో ట్రై టు విజిట్ ఆన్ దోస్ 2 days మార్కెట్ లేనప్పుడు. అండ్ మేము మార్కెట్ రెగ్యులర్గా మంత్లీ once or twice కండక్ట్ చేస్తాం, ఓన్లీ ఆన్ సండేస్, ఆల్టర్నేటివ్ సండేస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఆర్ మెసేజ్ త్రూ వాట్సాప్. థ్యాంక్ యూ.